ఓపెన్ టాక్కి స్వాగతం. నిన్న సాయంత్రం విశాఖ పోర్టులో ఏదైతే 25,000 కిలోల డ్రగ్స్ను, అది కూడా కొకైన్ను సప్లై చేస్తున్నటువంటి ఒక కంటైనర్ను అదుపులోకి తీసుకున్నారని ఒక వార్త వచ్చిందో అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 25,000 కిలోల డ్రగ్స్ రాకెట్ను ఛేదించినటువంటి ఆషామాషి వ్యవహారం కాదు. అయితే అది విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ అడ్రస్కి వచ్చిందని చెప్పి మనమైతే మాట్లాడుకోవడం జరిగింది. ఎవరిది ఆ ప్రైవేటు కంపెనీ ఏంటి అంటే దాని వివరాలు అయితే ఈరోజు బయటికి రావడం జరిగింది. ఆ ప్రైవేటు కంపెనీ పేరు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే కోనం వీరభద్రరావు. దాని మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? కోనం వీరభద్రరావు. ఎవరి కోనం వీరభద్రరావు అంటే విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ కీలక నేత. అంటే ఒక వైసీపీ కీలక నేతకు దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ సప్లై వచ్చింది. మరి ఇప్పుడు వైసీపీ నేతల హస్తం ఉన్నట్టా లేనట్టా? ఇందులో అధికార పార్టీ నేతలకు చెందిన కొంతమంది పెద్ద తలకాయలు ఉన్నట్టా లేనట్టా? విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, కీలక వైసీపీ నేత కూడా. అది బహిరంగంగా పరచడానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపాటుకు గురైంది. వాస్తవానికి నిన్న విశ్వ ప్రయత్నం చేసింది ఈ రైడ్ జరగకుండా. వాస్తవానికి కంటైనర్ విశాఖ పోర్టుకి 16వ తేదీన వస్తే 18వ తేదీన ఇంటర్పోల్ అధికారులకు సమాచారం వచ్చింది. వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్టుగా అనుమానం ఉందని చెప్పి ఒక మెసేజ్ వస్తే వెంటనే ఢిల్లీ సిబిఐ అధికారులని అలర్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని 19వ తారీఖున దాని మీద విచారణ చేయడం కోసం విచారణ కూడా ప్రారంభించారు. అది ఎవరిది, ఆ కంటైనర్ ఎక్కడుందనేది జాగ్రత్తగా గుర్తించి ముందు పక్కన పెట్టించే ప్రయత్నం చేశారు. సో ప్రాసెస్ అంతా అయిన తర్వాత చివరిగా ఈ సంజయ్ ఆక్వా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి సమాచారం ఇచ్చి వారిని కూడా రమ్మన్నారు. మీకు వచ్చినటువంటి కంటైనర్లో అనుమానాస్పద పదార్థాలు ఉన్నాయనే అనుమానం ఉంది, మీరు వస్తే మీ ముందే వాటిని వెరిఫై చేస్తామని చెప్తే అధికారులు వస్తే నిన్న 12:30-1 గంట సమయంలో ఈ తతంగం అంతా కూడా జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే ఈ కంటైనర్ను ఓపెన్ చేసి అందులో డ్రగ్స్ను పరిశీలిస్తున్నారని తెలిసిందో ఒక ఐజీ అలాగే విశాఖ కమిషనర్తో పాటు పలువురు పోలీసు అధికారులు వెళ్ళి దీన్ని అడ్డుపడే ప్రయత్నం చేశారు. అంటే కంటైనర్ ఓపెన్ చేసి అక్కడ ఎటువంటి విచారణ జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తే సిబిఐ అధికారులు ఒప్పుకోలేదు. సిబిఐ అధికారులు తమ నివేదికలో కూడా రాశారు, రాష్ట్ర పోలీసు అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి సిబిఐ అధికారులు కూడా తమ నోట్లో పేర్కొన్నారు. మరి ఎందుకు రాష్ట్ర పోలీసులకు ఉలిక్కిపాటు? ఆల్రెడీ కంటైనర్ వచ్చి 3-4 రోజులైనా ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులకు సమాచారం లేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారని తెలియగానే రాష్ట్ర పోలీసులు అడ్డుకోవడానికి వెళ్ళారు. ఎవరిదని అడ్డుకోవడానికి వెళ్ళారు? ఎవరికి సంబంధం ఉంది దీంట్లో అంటే కొంతమంది వైసీపీ నేతలు ఎప్పుడైతే ఈ కంటైనర్ను ఓపెన్ చేయాలని చెప్పి సిబిఐ అధికారులు చెప్పారో వెంటనే వైసీపీ నేతలు రంగంలో దిగి పోలీసు అధికారులను పంపారు. బట్ వాళ్ళ ఆటలేమీ సాగలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలని చెప్పి చేశారు. అలాగే కంపెనీ ప్రతినిధులు కూడా మధ్యలో ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వర్షం పడేటట్టుంది కాబట్టి మొత్తాన్ని తర్వాత పరిశీలిద్దాం, ముందు మొత్తం కంటైనర్లో పెట్టేయండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేశారు. బట్ సిబిఐ అధికారులు ఆగలేదు. ఎందుకంటే ఒక నైట్గానే కంటైనర్ని అక్కడ ఆపితే నైట్కి నైటే అందులో ఉన్నటువంటి ఆ లోడ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది, అవసరమైతే కంటైనర్ కూడా మాయమైపోతుంది. ఆ విషయం సిబిఐ అధికారులకు తెలుసు కాబట్టి వెంటనే వాళ్ళు పరీక్షించారు. ఆ తర్వాత కంటైనర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించి ఎవరి కోనం వీరభద్రరావు ఏంటనే కథ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, డ్రగ్స్ వ్యాపారం చేస్తూ విశాఖ పోర్టులో పట్టుబడిన వైసీపీ నేతలు బ్రిజిల్ నుంచి వైజాగ్ పోర్టుకు భారీగా డ్రగ్స్ కంటైనర్. ఇందా మనం చెప్పుకున్నాం చూడండి, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరైనా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకుంటే మనకు ఒక పేరు బయటకు వస్తుంది. ఎవరయ్యా అంటే వీరభద్రరావు కోనం. ఎవరు? వీరభద్రరావు కోనం. అదిగో ఆయనే ఈయన. ఇవి ఇక్కడ చూడొచ్చు, ఆయన బ్రదరు ఇద్దరు కూడా. వాస్తవానికి వాళ్ళు 4 అన్నదమ్ములు, 2 అమెరికాలో సెటిల్డ్, 2 ఇక్కడ ఉన్నారు. అందులో ఒకరేమో పూర్తిగా రాజకీయాల్లో ఉన్నారు, మరొకరేమో వ్యాపారాల్లో ఉన్నారు అనుకోండి. సో ఇదిగో ఇక్కడ గతంలో వైసీపీ నేతలతో కూడా వారికి ఉన్నటువంటి సంబంధాలను ఇక్కడ చూడొచ్చు. దీనికంటే ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ ఈ ఫోటోని మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక ఫ్లెక్సీని అయితే వేయడం జరిగింది. ఇది గత సంక్రాంతి సమయంలో వైసీపీ నేతలు వేసినటువంటి ఫ్లెక్సీ. ఏముంది ఇక్కడ? ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, మానవతా మూర్తి, గ్రామాభివృద్ధి ప్రదాత సంధ్య ఆక్వా దంపతులకు కోనం వీరభద్రరావు. ఎవరు? కోనం వీరభద్రరావు కృష్ణకుమారి దంపతులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అని ఒక ఫ్లెక్సీ అయితే భారీగా వేయించడం జరిగింది. ఎవరు వేయించారు ఒకసారి చూడండి. ఎవరండి వీళ్ళంతా? ఏ కండవాలు వేసుకుని మెడలో ఉన్నారు? ఎవరు వీళ్ళంతా? ఎవరైనా? ఎవరిళ్ళు?
ఎవరైంచారు? నందిగాం సురేష్ ఫోటోతో కలిపి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో సహా విజయసాయి రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటో, ఇంకా అనేక మంది కీలక నేత ఫోటోలన్నీ కూడా ఇందులో వేసుకున్నారు. సో మరి ఈ వ్యక్తికి రాజకీయాలతో సంబంధం లేకపోతే వైసీపీ నేతలు ఎందుకు ఫ్లెక్సీ కట్టించారు? ఇందులో ఎవరో ఒకటి అరా వైసీపీ నేతలు ఉంటే మనకు కంగారు పడే పని లేదు. కానీ ఎవరు ఉన్నవాళ్ళంతా ఎవరిళ్ళు? వైసీపీ నేతలు. ఈయనే కోనం వీరభద్రరావు, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత కోనం వీరభద్రరావు. ఇప్పుడు చెప్పండి, ఈయన ఏ పార్టీకి చెందినవాడు? ఈయనతో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆయన వైసీపీ పార్టీకి అనుకూలమైన వ్యక్తి అని చెప్పడానికి ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. సో అంటే పట్టుబడింది ఒక వైసీపీ నేత. వివరాలకు వెళ్తే సిబిఐకి దొరికిన కంటైనర్ వైసీపీకి చెందిన కోనం వీరభద్రరావుకి చెందిన సంధ్య ఆక్వా వారిది. వీళ్ళు జగన్ సాయిరెడ్డికి అత్యంత సన్నిహితులు. సో అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విజయసాయి రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇదిగో మీరు కూడా ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే పూర్తిగా ఆళ్ళ వివరాలే రావడం అయితే జరుగుతుంది. ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు ఏంటి అనేది కూడా ఇందులో అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఎన్నికల తరుణంలో రాష్ట్రంలో భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రై ఈస్ట్ కంటైనర్. డ్రై ఈస్ట్ అంటే ఏంటంటే అది బ్రెజిల్ దేశంలో వేస్ట్ పదార్థాలు. ఏదైతే మనకి ఇక్కడ చికెన్ మటన్ నుంచి వేస్ట్లు అయితే రావడం జరుగుతుందో అలాగే అక్కడ ఆ ఆహార పదార్థాల నుంచి వచ్చే వేస్ట్ని ఆడంతా కూడా కొంతకాలం పక్కన పెడితే దాంట్లో ఒక ఈస్ట్ తయారవుద్ది. సో తయారైన ఈస్ట్ మొత్తాన్ని కూడా ఒక పొడి రూపంలో మార్చి దాన్ని అమ్మేస్తుంటారు. ఎక్కువగా ఆ చేపలకు రొయ్యలకు మేత కింద దాన్ని వాడుతూ ఉంటారు ఎక్కువగా. సో కాబట్టి ఆ ఈస్ట్నే పొడి కింద తెప్పించే ప్రయత్నం చేశారు. బట్ అందులో డ్రగ్స్ ఎలా వచ్చింది అనేది ప్రధానం. రెండోది ఏంటంటే మొట్టమొదటిసారి తెప్పించామని చెప్పి సంజయ్ ఆక్వా కంపెనీ చెబుతుంది. కానీ పోర్ట్ అధికారులేమో ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలాంటి కంటైనర్లు వీళ్ళకి బ్రెజిల్ నుంచి వచ్చాయని చెప్పి పోర్ట్ అధికారులు చెప్తున్నారు. నిన్న పట్టుబడిన మొత్తం సరుకు విలువ దాదాపు 50,000 కోట్ల రూపాయలు. రూపాయి కాదు, 50,000 కోట్ల రూపాయల సరుకు నిన్నైతే పట్టుబడింది. మరి ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి పోర్ట్ అధికారులు చెప్పేదానికి మ్యాచ్ అవ్వాలి. వీళ్ళేం ఫస్ట్ టైం వచ్చింది అంటున్నారు, పోర్ట్ అధికారులు ఏమో లేదు గతంలో కూడా వచ్చింది అంటున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక వ్యాపారం. ఈ డ్రై ఈస్ట్ ముసుగులో కొకైన్ సప్లై చేస్తున్నారు. అది ప్యూర్ కొకైన్ అందులో ఉందని చెప్పి నిన్న సిబిఐ అధికారుల ఆ పరిశీలనలో తేలింది. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలికిపాటుకు గురయ్యే పరిస్థితి. సో అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన సిబిఐ కంటైనర్ తనిఖీ ప్రక్రియలో అధికార పార్టీ నేతల ఆటంకం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కు బుక్ అయిన వైనం లక్షల కోట్ల రాకెట్ బట్టబయలని చెప్పి చెప్పడం జరిగింది. సో కంటైనర్ జరగకుండా వైసీపీ నేతలు ఒత్తిళ్లు. సో నిన్న ఎప్పుడైతే కంటైనర్ దొరికిందో వెంటనే వైసీపీ నేతలు రంగంలో దిగిపోయారు, పోలీసులు రంగంలో దిగిపోయారు. కంటైనర్ అక్కడికి వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు, కానీ దాన్ని ఓపెన్ చేస్తున్నారని తెలియగానే అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అది వైసీపీ నేతదనే విషయం బయటపడితే ఎక్కడ వైసీపీకి విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి లింకులు బయటపడతాయని ఒక భయంతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా వైసీపీ నేతకు వచ్చినటువంటి లింకే. సో ఇంత 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను తెప్పించారు అంటే వైసీపీ పెద్ద తలకాయల హస్తం లేకుండా ఆయనగా తెప్పించే అవకాశమే లేదు. అంటే దీని వెనక వైసీపీలో కీలక నేతలు ఉన్నారు. అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? దీన్ని ఒక రాష్ట్రానికి ఒక హబ్గా మార్చి, డ్రగ్స్కి హబ్గా మార్చి ఇక్కడి నుంచి దేశం మొత్తం కూడా దీన్ని స్ప్రెడ్ చేయాలనేది బహుశా ప్రధాన ఆలోచన. 50,000 కోట్ల రూపాయలు విలువైన సరుకుని ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి మొత్తం కూడా నగదు రూపంలో మార్చుకుని ఎన్నికల్లో వాడటానికేనా? ఎన్నికల తరుణంలో ఎందుకు ఇంత డ్రగ్స్ బయటపడింది? ఆల్రెడీ ఇంతకుముందు కూడా కంటైనర్లు వచ్చాయని చెప్పి పోర్ట్ అధికారులు చెప్తున్నారు. అంటే ఆ కంటైనర్లు కూడా ఒకవేళ డ్రగ్సే వచ్చుండుంటే అది కూడా నగదు రూపంలో మార్చేసి ఈ పాటికే మొత్తం కింద పనిచేశారా? ఇలా అనేక అనుమానాలకైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా కోనం వీరభద్రరావుకు చెందినటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయితే ఇది రావడం జరిగింది. దీని వెనక ఖచ్చితంగా వైసీపీ నేతల హస్తం ఉంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. విశాఖ అంటేనే విజయసాయి రెడ్డి అంటేనే విశాఖ అనే స్థాయిలో ఎప్పటి వరకు కూడా చూసాం మనం. కాబట్టి ఎవరి హస్తం లేకుండా ఇంత భారీ సరుకు అయితే వచ్చే అవకాశం లేదు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. అసలు రాష్ట్ర పోలీసులు ఎందుకు అడ్డుపడ్డారు, దీని వెనక ఉన్నటువంటి కథ ఏంటనేది సిబిఐ అధికారులు పూర్తి విచారణ చేసి ప్రజల ముందు ఉంచాలి.